రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులను రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారని ఎంపీ అప్పలనాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలన గురించి మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రపతి గారికి మనకి అమరావతి చట్టబద్ధమైన సందర్భంగా ఎంపీలువి అలాగే రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు వారికి థ్యాంక్స్ చెప్పడానికి కలడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎంత విశ్వాసం ఎంత నమ్మకం ఉందో వారు మాటల్లో ఆనందం కలిగించింది. ఒక ఇంటెలిజెన్స్ విజనరీ ఉన్న చీఫ్ మినిస్టర్ని వారు వారు చెప్పినప్పుడు చాలా ఆనందం కలిగింది. అలాగే రైతులు త్యాగాన్ని కూడా వారు మనస్ఫూర్తిగా హృదయంతో వారు భూములు ఇచ్చారు అని చెప్పినప్పుడు కూడా రైతు బిడ్డగా మేము కూడా ఆనందం పడ్డాం. కేవలం ఒక వైసీపీ నాయకులు మాత్రమే, ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈరోజు వారిని అమరావతిలో అవినీతి జరుగుతుందనో అమరావతిలో ఏమీ జరగలేదనో అమరావతి ఒక ప్రసారమేనో వారు గోకులు ప్రసారం చేసుకున్న సందర్భాలు కానీ ఆరోపించిన సందర్భాలు కానీ ఒకసారి కాన్షియస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానికి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మీరు మాట్లాడే తీరుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారినో ఎన్డీఏ కూటమి అన్నం కాదండి, 5 కోట్ల ఆంధ్రుల్ని మీరు అవమానం చేస్తున్నారు, అమరావతి రైతుల్ని అవమానం చేస్తున్నారు. ఈరోజు దేశం మొత్తం అందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఉంది, మంచి లైన్లో వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక గ్రోత్ ఇండియాలో నెంబర్ 1 రాష్ట్రం రాబోతుంది అనే ప్రశంసిస్తుంటే అభినందిస్తుంటే ఈరోజు వైకాపా నాయకులు చూసిన వ్యవహార తీరు చూస్తున్నాం. ఒకరోజు ఒకలాగా ఇంకో రోజు ఇంకోలాగా మాట్లాడుతున్నారు. మాదిగానే ఒక తెర మీద తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా కనిపించేసే విధంగా మాట్లాడుతున్నారు.